ఇంటర్వ్యూలో ఒక డైరెక్టర్ అన్నారు, టీం వర్క్ మీద ఫిల్మ్ బై ఫలానా పేరు వేసుకోవడం అనేది ఇట్స్ రబ్బిష్ అన్నది. ఒక టీం వర్క్ కదా కంప్లీట్గా, ఆ పేరు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదని దాని మీద ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ లేదండి అసలు దాని గురించి అసలు నేను ఆలోచించడం కూడా వేస్ట్. అది ఆయన అభిప్రాయం. నేను ఫిల్మ్ బై క్రిష్ నేను కంపల్సరీ వేసుకుంటాను బికాస్ ద థాట్ జనరేటెడ్ ఫ్రమ్ ఇట్స్ టీం వర్క్ కదా అన్నట్టుగా. అఫ్ కోర్స్ అండి. ఇప్పుడు బేసికల్గా మన చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన మొత్తం టీం అంతా పనిచేస్తాయని, ప్లస్ సచివాలయం అంతా పనిచేస్తాయని, ఇప్పుడు మొత్తం నువ్వు అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. కానీ చీఫ్ మినిస్టర్ దెర్ ఈజ్ ఏ క్యాప్టెన్, క్యాబినెట్ ఆఫ్ దట్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక్కలే చేస్తున్నారని. బేసికలీ ఇట్స్ ఎ టీమ్. బట్ బేసికలీ దిస్ అంత తప్పు లేదేనో. మనం రబ్బిష్ అనుకోవటానికి ఇది కాదంటానికి 100 ఉన్నాయండి. తర్కం ఒకప్పుడు తర్కశాస్త్రం అనేది ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. తప్ప ఏ ఫిల్మ్ బై క్రిష్ వేసుకోవడం తప్ప, లేకపోతే ఫిల్మ్ బై సంబడి వేసుకోవడం తప్ప, తప్పు నేను ఆర్గ్యూ చేయగలను. ఒప్పు ఆర్గ్యూ చేయగలను. సింపుల్. దాని గురించి ఇప్పుడు ఒపీనియన్ చేయడం అనవసరం అండి. జస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ ద అవర్ ఆడియన్స్. ఓకే. అండ్ కొత్త జనరేషన్ మీరు సినిమాల్లోకి రావద్దని మెసేజ్ ఇస్తుంటారు, ఎందుకు? వై? ఐ ఫీల్ ఐఎమ్ వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పర్సన్స్ అండి. అనేక మంది నాకు తెలిసి నాకన్నా చాలా టాలెంటెడ్ పీపుల్ హూ కెన్ రియల్లీ రైట్ వెల్, హూ కెన్ రియల్లీ డైరెక్ట్ వెల్, హూ హ్యాస్ గ్రేట్ థాట్స్. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు బేసికల్గా. బట్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కలిసి వచ్చి నాకు ఐ వాజ్ లక్కీ టు బి హియర్. సో గాడ్ వెరీ కైండ్. ఆ రోజు నేను గమ్యం కాకుండా వేరే కథ అనుకున్నాను. అది తీసుంటే వేదం కాకుండా సరే పెద్ద హీరో డేట్స్ వెంకీ గారు, పెద్ద ప్రొడ్యూసరు దత్తు గారు అని నేను కృష్ణవంద జాతర అది తీసుంటే, నాలో వేదం జరగకపోతే, ఓకే కృష్ణవంద జాతర నేను అనుకున్న సెటప్లో రాకపోయినట్టయితే అప్పుడు వేరే ఒక సెటప్ అనుకున్నాం. సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రియల్, దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ హెల్ప్ మీ ఆ టైంలో అనమాట. గౌతమ శాతకర్ని కూడా ఈ ఐడియా రావటం, కథ కూడా ఎంచుకుంటున్నప్పుడు నాకు ఈ ఐడియా రావటం, దెన్ ఇట్స్ ఎ వెరీ వాలటైల్ ఫీల్డ్, అండ్ శాశ్వతం కాదన్నమాట బేసికల్గా. సో ఐ ట్రై టు టెల్ న్యూ జనరేషన్ వాళ్ళు వస్తే. అండ్ సెకండ్ థింగ్, సినిమాలకి జస్ట్ ప్యాషన్తో రావటం వేరు, సినిమా అంటే నాకు ఇష్టం, ఈ ఇండస్ట్రీలో ఉండాలని ఇష్టంతో రావటం వేరు. అలా వచ్చేవాళ్ళు కొద్ది కాలం మాత్రమే. బట్ ఖచ్చితంగా ఐ వాంట్ టు టెల్ దిస్ స్టోరీ, ఐ వాంట్ టు మేక్ మై ఓన్ పాత్ అని రావటం వేరు. అలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఐ విల్ ఎంకరేజ్ బేస్గా. మామూలు జనరల్గా చాలామంది వస్తాను, మై కజిన్స్ వాళ్ళు ఉన్నారు, నా సినిమా అంటే చాలా ఇష్టం, సినిమాలో జాయిన్ అవ్వాలి, తను ఏదో ముందే నువ్వు మాస్టర్స్ చేసుకో, నో థింగ్, డూ సమ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ సంథింగ్ ఎల్స్ అండ్ కమ్ బ్యాక్ అనేది అనమాట. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. వీలైనంత ఇంకా ఏది జాదు, ఇంకా చచ్చిపోతాను నేను సినిమాలు దిగిపోతే సినిమాలు అది. ఇంకా వన్ ఆఫ్ మై అసోసియేట్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ సురేష్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్, హీస్ టు వర్క్ ఇన్ సత్యం, దెన్ హీ వర్క్ ఇన్ ద స్టేట్స్ అండ్ ఎవ్రీథింగ్. అతను సినిమాలు రావాలని చాలా పోరాడాను. బట్ నేను మరీ ఆదర్శంగా నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోలేదు, ఇంకా చేసుకోలేదు అన్నమాట. సో హీ వాంట్స్ టు హీ వర్క్ ఆన్ మీ అండ్ గబ్బర్ అన్ని సినిమాలో చేశాడు అన్నమాట. బట్ ఐ ట్రై టు కన్విన్స్ హిమ్, బట్ హీ రియల్లీ ఐ వాంట్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ద వే హీ థింక్స్, ద వే హీ రైట్స్, అండ్ ఐ కెన్ సీ ఎ ప్రామిస్ ఇన్ హిమ్. There are several people like that, Krishna Marimuthan there, and my assistant directors, everyone I can name. So everybody, వాళ్ళు they want to make the films, and they really gone through some of the literature, they know their what content they are doing. Appude I will encourage. Otherwise I say that be as far as that cinema release అవుతాయి, చూసి ఎంజాయ్ చేయని చెప్తాను. అంటే మీరు అలాంటి పరిస్థితుల్లోంచి వచ్చిన వాళ్ళే కదా మీరు. ఎగ్జాక్ట్లీ, నాకు మీరే అన్నారు కదా గమ్యం వర్కౌట్ కాకపోయి ఉంటే. సో ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. బట్ నాకేంది అప్పుడు బ్యాకప్ ఆప్షన్ ఉంది. ఐ వాంట్ టు డూ దిస్, ఇఫ్ ఇట్స్ నాట్, అండ్ ఐ వాంట్ టు ఫాల్ బ్యాక్ ఆన్ మై మాస్టర్స్ చేశాను, అమెరికాలో జాబ్ చేసుకుంటాను, మై లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ అది. కానీ నువ్వు మాస్టర్స్ చేయకుండా బీటెక్ అయిపోయింది నాది, నేను వచ్చేస్తాను, నేను ఇది చదువుకున్నాను వచ్చేస్తాను, నేను సినిమాలు తీయాలి, దట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ థింకింగ్, ప్లానింగ్ యువర్ లైఫ్. అది. అండ్ ఇట్స్ వెరీ వాలటైల్. సినిమా కథలు ఎవరైనా చెప్పొచ్చు, ఇట్స్ రియల్లీ, బట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ విల్ బీ మేకింగ్ ఎ గుడ్ ఫిల్మ్. వాట్ ఈస్ ద సక్సెస్ పర్సంటేజ్? ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్. అలాగే చాలామంది టాలెంట్ ఉన్నాడు, వాళ్ళు రాలేకపోతున్నారు అనమాట. బట్ ఏదో జరిగింది, నన్ను ఆదర్శంగా తీసుకొని రావద్దంటాను. ఓకే ఓకే. ఒక మంచి సినిమా డైరెక్టర్ అవ్వడానికి ఖచ్చితంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అవసరం అంటారు? అవసరం లేదని కొన్ని 100 సార్లు ప్రూవ్ అయింది, అది డిస్కషనే కాదు. బట్ నా దృష్టిలో ఒక మంచిది కావడానికి బేసికల్గా యూ హ్యావ్ టు ద గ్రేట్ అబ్జర్వేషన్, యూ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్, okay, and you read the society, you read the people, then you will understand the finest minuscule details of human behavior. If you know that, it will be a right, you will have a long lasting career, and you will be happy.
సినిమా అంటే ఓన్లీ ఇక్కడ పెట్టేసి ఒక ఫైట్ చేసేస్తాం, ఒకటి చేసేస్తాం, ఈ సినిమా వాళ్ళు ఇద్దరు జోకులు వేసుకున్నారు, ఆ కాలం పోయింది, చెల్లిపోయింది. నౌ ఆడియన్స్ సీ హౌ మచ్ కంటెంట్ వీఆర్ గివింగ్ టు ద ఆడియన్స్. మీరు ఎంత కంటెంట్ ఇస్తున్నారు. అండ్ చిన్న ఎగ్జాంపుల్ ఉందండి, ఒకప్పుడు ఒక 8 seconds చూపిస్తే ఒక వైట్ షాట్ పెట్టి, ఒక ఫారెస్ట్ అనుకుందాం, వైట్ షాట్ పెట్టినప్పుడు ఒక లైన్ని పరిగెత్తిచ్చామంటే ఆర్ ఒక టైగర్ని పరిగెత్తిచ్చామంటే అది టైగరా లైనా అని ఆడియన్స్కి రిజిస్టర్ కావడానికి 8 seconds పట్టేది. సో యూ హ్యావ్ టు హోల్డ్ దట్ థింగ్. మరి ఇప్పుడు చూస్తే మనకు లాగ్ అనిపించింది, బట్ దోస్ డేస్ ఇట్లా పెడతారు, డింగ్ 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 డింగ్, ఓ దిస్ ఈస్ ద లైన్, అది టు రిజిస్టర్ ద ఆడియన్స్, దట్స్ ఎడిటింగ్ టెక్నిక్. తర్వాత రోజుల్లో అది 3 secondsకి పడిపోయింది. 3 seconds నుంచి దిస్ 3 seconds is golden rule sometimes we say. 3 seconds నుంచి ఇట్లా వెళ్ళంగా 3 seconds we know that this is a tiger lion because the imageries we are seeing. But right now in this present digital world, I can say it's hardly 1.2 seconds. I can say 24 frames are try to make 30 frames so you can tell వెళ్తుందంటే it will register to the audience. The way we grab, ఇప్పుడు కొంచెం ఒకప్పుడు ఇక సీన్ అయిపోయిన తర్వాత యూస్ టు పుట్ ఏ నైస్ ఎస్టాబ్లిష్ షాట్, ఒకటి వెళ్ళేవాళ్ళం, లోపలికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అది పెడితే ఇది ల్యాగ్ ఆడియన్స్ అన్నమాట. ఆ షాట్ పడంగానే దెన్ సెల్ ఫోన్లోకి వెళ్ళిపోయి సోషల్ మీడియాకి వెళ్తారన్నమాట. సో ద ఆడియన్స్ ఆర్ ఎవాల్వింగ్. వై? బికాస్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ బీయింగ్ దట్స్ అన్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్. సో మనం వెళ్ళి ఈరోజు ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే చేయలేము. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆర్ ట్రాఫిక్ ఆఫీసర్ హీ కెన్ రియల్లీ థింక్ ఈజ్ ఎక్స్పీరియన్స్ బేసికలీ. ద ఆడియన్స్ యాజ్ అన్ ఆడియన్స్ వీఆర్ ఎక్స్పీరియన్స్డ్. సో ఆ సిచ్యువేషన్లో రైట్ నౌ టు టెల్ ద ఆడియన్స్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. సో యూ హ్యావ్ టు హ్యావ్ ద హ్యూమన్ బిహేవియర్, యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎమోషన్ హుక్ అవన్నీ. సో అది మనకి ఎలా వచ్చింది అనుకుంటే, ఏదో సినిమాలకు వచ్చేటువంటి ఒక 10 సినిమాలు చూసాం ఐ కెన్ రియల్లీ డూ అనేది నా ఉద్దేశం అది రైట్ కాదు. యూ రీడ్ అ లాట్ వాట్ ఎవర్ పాసిబుల్. ఐ డోంట్ లైక్ రీడింగ్ బుక్స్ సమ్ అదర్ ఫార్మ్. యూ థింక్ యూ కీప్ రైటింగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. మీరు చెప్తుంటే చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది మీరు చెప్తుంటే. మామూలుగా మీ అపియరెన్స్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఆర్టిస్ట్గా అడిగారా? చాలా మంది అడిగారండి బేసికల్గా. విలంగా హీరోగానే అడిగారు, ఏం తక్కువ అండి, జుట్టు పోయింది కానీ. నో దట్స్ నాట్ మై ప్రైమరీ ప్యాషన్ అండి యాక్చువల్గా. ఎందుకంటున్నానంటే మన తెలుగులో విలన్స్ కరువు చాలా ఉంది. బాలీవుడ్కి వెళ్తున్నారు ప్రతిసారి అండి, ఏదో సినిమాలు తీసుకుంటా. అది ఏదో చెప్పబోయారు, చెప్పండి. హీరో కానీ జోక్ కానీ చెప్పండి అది. డోంట్ రిమెంబర్. సీరియస్లీ అంటే షార్టేజ్ చాలా ఉంది కాబట్టి మీరు అంటే చాలాసార్లు అనుకున్నాను నేను మీ విషయంలో. ఐఎమ్ ఆనర్డ్, బట్ ఒక అవకాశం దొరుకుతుంది మంచి కట్ చేయడానికి. సో ఐ విల్ బి ఏ డైరెక్టర్ అండ్ ఏ గుడ్ స్టోరీ టెల్లర్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఇన్ మై వే. ఓకే. హిందీలో అంటే మరి ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న మీరు హిందీ ఎంట్రీ కోసము ఒక రీమేక్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే అది దట్ వాజ్ అన్ ఆఫర్ ఆన్ ద ప్లాటర్ అండి. ఐ వెంట్ టు బాంబే, దెన్ సపోజ్ టు డూ గమ్యం రీమేక్ కోసం వెళ్ళాను నేను. మీ రీమేక్ మీరు చేశారు? అవును, గమ్యం రీమేక్ కోసం వెళ్ళాము. గమ్యం రిలీజ్డ్ ఇన్ ఎవ్రీ అదర్ లాంగ్వేజ్ బేసికల్లీ. ఇట్స్ బిగ్ హిట్ ఇన్ ఎవ్రీవేర్. కన్నడ, సవారి టు దుయ్ పృథ్వీ ఎవ్రీవేర్. సో మెనీ ఫిల్మ్ మేకర్స్ లైక్ దట్ మూవీ. దానికోసం వెళ్ళాను. ఎట్ ద సేమ్ టైమ్ అక్షయ్ సర్ డేట్స్ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ ప్లాటర్. నేను బాంబే వెళ్ళినప్పుడు దట్ 1 year ఐ వాజ్ డూయింగ్ సమ్ యాడ్స్ అండి. మెస్వాక్ టూత్ పేస్ట్ దగ్గర నుంచి డిష్ టీవీ యాడ్స్ టు ఐ డిడ్ సమ్ 45 రూపా బనియన్స్ అండ్ అండర్వేర్స్ దగ్గర నుంచి జాయ్ కాస్మెటిక్స్ దగ్గర నుంచి ఐ డన్ వాస్ట్ నెంబర్ ఆఫ్ టీవీ కమర్షియల్స్. ఆ టైంలో సంజయ్ సార్ వన్ టైమ్ ఈ కాల్డ్ అండ్ ఆస్క్డ్ వుడ్ యు లైక్ టు సీ రమణ DVD అని. I saw that film many times. చిరంజీవి గారిది ఠాగూర్ మూవీ అని. I like that film a lot. అండ్ చెప్పారు, నేను ఆలోచిస్తానండి, బట్ ఐ వాంట్ టు రైట్ అండ్ బికాస్ దట్ వరల్డ్ అని. అదే రోజు ఈవినింగ్ ఎందుకో కీరవాణి గారు ఫోన్ చేశారు. స్పెషల్ చబ్బీస్ అప్పుడు ప్రమోషన్స్ కోసం అక్షయ్ సార్ అండ్ కీరవాణి గారు మీట్ అయినప్పుడు దే వాజ్ సమ్ కన్వర్జేషన్ హ్యాపెండ్ అబౌట్ మీ. అంతకుముందు అక్షయ్ గారికి ఆల్రెడీ నా పేరు చెప్పారన్నమాట. అక్షయ్ వాజ్ ఇంట్రెస్టెడ్ టు డూ ద ఫిల్మ్ విత్ మీ. సో కిరణ్ గారు ఫోన్ చేసి నేను కమర్షియల్ ఫిల్మ్ బేసికల్, ఇక్కడ ఎనఫ్ యూఆర్ డూయింగ్ యువర్ ఓన్ స్టైల్ కైండ్ ఆఫ్ థింగ్, అది మాట్లాడకుండా సినిమా చేయాలి. దెన్ ఐ వాంట్ దట్ లిటిల్ పుష్ యాక్చువల్లీ. అండ్ దెన్ ఐ టుక్ దట్ అడ్వైస్ అండ్ ఐ లవ్ దట్ ఫిల్మ్. గబ్బర్ ద వే ఇట్ డెల్ట్ ఆర్ ద వే ఇట్ రిసీవ్డ్ బై పీపుల్. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దట్. బట్ నేను నా సినిమా రీమేక్ చేసుకుంటే ఇంకొంచెం బాగుండేది టు డూ దట్. బట్ ఇట్స్ ఏ గుడ్ ఫిల్మ్ which gave me a foothold in Bollywood industry. I'm not a newcomer ఇప్పుడు థింగ్, బట్ ఎవ్రీ టైమ్ ద ఫిల్మ్ ఐఎమ్ పుషింగ్ మోస్ట్ ఆఫ్ మై బాలీవుడ్ ఫిల్మ్స్ బికాస్ నాకు కథ వచ్చిందంటే కథ చెప్పాలి. గబ్బర్ తర్వాత ఏమంటే కంచె వచ్చింది, కంచె దాన్ని ఇమీడియట్గా ఐ స్టార్టెడ్ దిస్ వన్. దెన్ ఐఎమ్ ప్లానింగ్ సమ్ అదర్ ఫిల్మ్స్ బేసికల్లీ, బట్ గబ్బర్ గేవ్ మీ దట్ ఫుట్ హోల్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే.
And చాలా మంది వ్యూవర్స్ అడిగారు నన్ను మహేష్ బాబు సినిమా ఎప్పుడు అని. అది అశ్విని గారు నేను కూడా అడగాలి మహేష్ బేసిక్గా సినిమా అనుకున్నాము, ఎక్సైటింగ్ స్టోరీ మొత్తం ప్లాన్ చేసుకున్నాము. కానీ అదే టైంలో కొంచెం గ్యాప్లో మహేష్ వాన్స్ టు డూ మన ఆగడు సినిమాకి దాని తర్వాత చేద్దాం అన్నారు. అండ్ ఈ అప్పుడు గమ్యం గురించి సంజయ్ సార్ అడుగుతున్నప్పుడు నమ్రత అండ్ మహేష్ దే ఆర్ ద పీపుల్ హూ సజెస్టెడ్ మై నేమ్ టు సంజయ్ సార్ ఆల్సో. అప్పుడు దేను క్లోజ్ షబీనా ఖాన్ అని ఒక ఉండేది కాస్ట్యూమ్ డిజైనర్, తన ద్వారా అన్నమాట. షీఈ్ ఏ కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. సో దెన్ మహేష్ సెడ్ క్రిష్ యూ గో అండ్ డూ దట్ ఫిల్మ్ అండ్ కమ్ బ్యాక్, విల్ బి డూయింగ్. నేను అటు వెళ్ళాను. దెన్ ఇట్ టుక్ 2 years ఫర్ మీ. దెన్ ఆ కథ నుంచి కంచెగా వెళ్ళటం జరిగింది. ఈయన తర్వాత నేను ఒక్కడే శ్రీమంతుడు ఈ ట్రాక్ ఈయన రావటం జరిగింది. సో అగైన్ బట్ రైట్ నౌ ఆ స్టోరీ నేను పక్కన పెట్టినట్టే అన్నమాట ఇప్పుడు. సో ఐల్ బీ థింకింగ్ అనదర్ స్టోరీ ఫర్ మహేష్ అండ్ వాంట్ టు డూ విత్ మహేష్, తారక్, ఐ వాంట్ టు డూ కళ్యాణ్, చిరంజీవి గారు, బన్నీ, చరణ్, ఎవ్రీవన్.